దొంగ మొహంది అంత మాట అందా? దాని గురించి నాకు ముందే తెలుసురా. ఇలాంటి వాళ్ళకి రోజుకి అమ్మాయిని మార్చి మగాడు కావాలి గానీ నీలాంటి మంచాలు కాదు. అది ఒప్పుకుంటే అంత, ఒప్పుకోపోతే అంత. కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసేద్దాం. ఏంట్రా దాన్ని చేసుకునేది? దానికన్నా 100 మంది బెటర్ క్యాండిడేట్లు దొరుకుతారు ఈ ప్రపంచంలో. మావా, నేను ఓవర్గా మాట్లాడుతున్నట్టు అనిపించచ్చు కానీ నాకే గాని సిస్టర్ ఉంటే గ్యారంటీగా నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని. అంత మంచోడివిరా నువ్వు. ఏంద్రా ఇప్పుడేదో ముచ్చుకుపోయినట్టు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? మావా, నువ్వు అమ్మాయి నో అన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. వీడు కొబ్బరి తీసి ఆత్మహత్య చేసుకుంటాడేమరా? అంతా ఓకే కదరా? ఓకే అన్నయ్య, ఇప్పుడే వస్తానన్నా. సరే. ఓకేరా, బాయ్ రా, జాగ్రత్త. సీ యూ. అక్కడ ఏమైనా అవసరం పడుతుందేమో. వద్దురా. బ్రేస్లెట్ ఎదురా. నేను కూడా ఇక మా నాన్నని ఎదిరించాను రా. రోజు షాప్కి వెళ్ళి కూర్చుంటా. అవునరా, మేమందరం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం. నువ్వు వచ్చేసరికి మేమంతా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతావురా. చివరిసారిగా గీతకి ఫోన్ చేయరా. చేయరా. హలో, యా 1 సెకండ్. గీతా, కాల్ ఫర్ యూ. ఏంట్రా ఇది? సారీరా, ఛార్జింగ్ అయిపోతున్నట్టుంది. రవి ఫోన్. ఎవరు? రవియా? యా. హలో, ఎందుకేలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా. ఆడిటర్కి పేపర్స్ ఇచ్చేయండి. హలో అక్క, నేను గీతని. రవి ఉన్నాడా? రవి వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి? దుబాయ్కి. దుబాయ్కా? ఎందుకు? ఉద్యోగానికి. నీకు తెలీదా? దుబాయ్కి వెళ్ళడం ఏంటక్క? కనీసం మాట వరుసకైనా చెప్పకుండా. అసలు ఏమైందక్క? నాతో కూడా చెప్పకుండా ఏంటిది సడన్ గా? నీకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు గీత.
గీత, రవిగాడు మనకి చెప్పకుండా ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? వెళ్ళు, వెళ్ళి వాడిని ఆపు. నువ్వు 10th పాస్ అయితే వాడు గుండు గీయించుకున్న పిచ్చి ప్రేమికుడమ్మా. నిన్నెంతగా ప్రేమించేవాడు నీకెప్పటికీ దొరకడు. వెళ్ళమ్మా, వెళ్ళి ఆపు. ఫ్లైట్ ఎన్నింటికి బాబాయ్? 5:15కే. రవి రవి ఎక్కడ? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోతున్నాను చూసి తాడ చెప్పి సంతోషంగా వదిలించుకుందాం వచ్చావా? మేమంతా వద్దన్నా, నీ మీద ప్రేమతో కూలీగా చేశాడు. ఏ వాడు తలుచుకుంటే నీకన్నా అందమైన అమ్మాయి దొరకదా? అరే ఈ ఊరంతా ఇష్టపడుతుంటే నువ్వు ఇష్టపడడానికి వాళ్ళు ఒక్క మంచి కూడా కనిపించలేదా? అయినా మందరికి తెలిసిన ప్రేమ నీ ఒక్కదానికి ఎలా తెలియకుండా ఉంటుంది? మగాడికి ఎవరైనా ప్రేమను గుర్తించి నాడుతుంటుందో? చే నిన్ను చూస్తుంటే ప్రేమ అంటేనే భయం వేస్తుంది. రేయ్, రవిగాడు వెళ్తున్నాడు, రండిరా. గీత, యు ఆర్ లక్కీ. ఫ్లైట్ 2 hours లేట్. రవి, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నా. నాన్న ఎలాగో లేరు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్ని అవసరం అనుకున్నా, కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సర్దుకుంటాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నువ్వు నాకు దూరం అవుతున్నావని తెలిసినప్పటి నుంచి అర్థమవుతోంది రవి. ఐ లవ్ యూ రవి. అబ్బా ఏం నవ్వారండి. ఎప్పుడు సీరియస్ గా ఉండకపోతే అప్పుడప్పుడు నవ్వచ్చుగా. అవును, నీ వయసు ఎంత? నువ్వే అమ్మాయి కాదుగా, చెప్పచ్చులే. ఇంతకీ పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? నన్ను చేసుకోమని కాదు, పెళ్లికి మనకు పడదు.
బియ్యం ఏరడం, కూరగాయలు తరగడం, వంట చేయడం ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు. సరే గాని చాయ్ పిల్లాతే. పద. హీరో, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరాదు? ఈ బస్సులో జనంతో పళ్ళేక చేస్తున్నాను. ఏమిటి సైకిల్ మీద? ఏ డబుల్స్ తొక్కలేవా? పోనీ నేను తొక్కుతాను. అది కాదు, ఎవరైనా. ఇదే 1941 అనుకున్నావా? లేక శ్రీకాకుళం అడవుల్లోంచి వచ్చావా? ఏం పర్వాలేదు, తీసుకెళ్ళు. ఆజకల్ సర్వ్ చెల్తా. ఆ తర్వాత అన్నయ్యకి ప్రమోషన్ వచ్చి సిఐగా ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి నుంచి అన్నయ్యతోనే ఉంటున్నాను. దట్ ఈస్ మై హిస్టరీ. ఏంటి బోర్ కొట్టానా? లేదులే. కొట్టుంటానులే, మొహమాట పడుకు. చెప్పు. ఆపకు, ఇదే మా ఇల్లు. రా, అన్నయ్యని పరిచయం చేస్తాను. హాయ్. హాయ్. ఏంటి ఎప్పుడు చూసినా ఇలా ఉంటావు? నా మూడ్ బాగాలేదు, మాట్లాడించుకో. అమ్మయ్యా, నవ్వవా? ఇవాళ నా బర్త్డే, ట్రీట్ ఇస్తున్నాను. చలో. చూడాషా, నాకేమైనా పర్వాలేదు, కానీ నా మూలాన్ని నువ్వు ప్రమాదంలో పట్ట నాకు ఇష్టం లేదు. భవానీ మనుషులు నేను తీసుకెళ్ళడం లక్కీగా ఎవరో చూశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైంది? రాను రాను ఈ ఊళ్ళో నువ్వు నాకు వీక్నెస్ అయిపోతావు. నిన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చిపోతాన భయం కాదు, బిఫోర్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు నిన్ను ఎప్పుడేం చేస్తారో నాకు తెలియదు. నీకేమైనా జరిగిందంటే ప్లీజ్ ఆశా, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నిన్ను వదిలి నేను ఉండలేను శివ. ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. ఐ లవ్ యూ. ట్రై టు అండర్స్టాండ్. అయినా నాకేం జరుగుతుందోనని నీకంత భయం ఉన్నప్పుడు నీ దగ్గర కన్నా ఎక్కువ సేఫ్టీ నాకెక్కడ దొరుకుతుంది? क्या बात है? కుచ్ నహీ భాయ్. ఇప్పుడు ఏమిటి? ముద్దు, పెళ్ళి. కాలేజీలో ఉన్నప్పుడు పెళ్ళంటే బియ్యం వేరడం, వంట చేయడం ఇవన్నీ నీ వల్ల కాదన్నావుగా, మరి ఇప్పుడేం చేస్తావు? ఇష్టం అయితే అన్నీ బానే ఉంటాయి. నాకున్నది నువ్వు మా అన్నయ్య వాళ్ళు. నాకు మా అన్నయ్యకి పడదని భవానీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతకాలం వాళ్ళు అలా అనుకుంటారో నాకు తెలియదు. గొడవలు లేవని తెలిసిన వెంటనే నన్ను చంపడం కోసం మా వాళ్ళని అడ్డం పెట్టుకుంటారు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండలేను, అలాగని వాళ్ళని వచ్చి నా దగ్గర ఉండమనలేను. అందుకే అన్నయ్యని ట్రాన్స్ఫర్ చేయించడమే సేఫ్ అనిపించింది. కానీ నాకేమైనా జరిగితే అందరికన్నా నష్టపోయేది నువ్వే. నా దారి మార్చుకోమని అడుగుతావని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడూ అడగలేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఐఎమ్ రియలీ లక్కీ.
మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే